అదే కదా అవేవి మసాలా దినుసులు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఫ్రైడ్ చేసిన ఎగ్స్లో ఏమేమి వేసి కలుపుకోవాలో చూద్దాం. ఒకసారి చూడండి వీడియోలో నేను చెప్పిన విధంగా లవంగా, దాల్చిన చెక్క, సాజీరా, ఇలైచి, బిర్యానీ ఆకు, ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేస్తుంది. అల్లం పేస్ట్, నెక్స్ట్ ఇందాక మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం లైట్గా సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాము. స్పైసీ ఎగ్ బిర్యానీ కోసం కారం, పచ్చిమిర్చి పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వేయించి పెట్టిన జీలకర్ర పౌడర్, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా అన్నీ సగం సగం వేసుకొని మళ్ళీ కొన్ని ఆపుకోవాలండి. నెక్స్ట్ ఫైనల్లో వేసుకుందాం అవి. నెక్స్ట్ గడ్డ పెరుగు, లెమన్ కూడా పిండుకోవాలండి. ఒకటి పెద్ద లెమన్ అయితే ఒకటి సరిపోతుంది, పెద్ద సైజు నిమ్మకాయ. ఓకే, నిమ్మకాయ వేయడం వల్ల చాలా రుచి వస్తుంది బిర్యానీకి. చూసారా నోరూరేలా ఉంది, వైట్గా గ్రీన్గా. ఓకే, ఇప్పుడు కొంచెం లైట్గా హీట్ చేసిన ఆయిల్ కూడా వేసుకోవాలండి. చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, హీట్ చేసాం కాబట్టి. ఎలా ఉంది, ఇలా వేసుకోవాలండి. అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటె పెట్టి కలిపితే ఎగ్స్ అటు ఇటు చిందర వందర అయితే, అందుకోసం ఇలా కలుపుకోవాలి కేర్ఫుల్గా. ఓకే, చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి. గ్రేవీ సరిపోతుందా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఓకే, మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ చూద్దామండి. రైస్ కోసం పెసరు పెట్టేసుకున్నామండి. నేను ఎసరులో ఏమేమి వేసానంటే చూడండి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఇలైచి, సాల్ట్ ఇవన్నీ వేసి ఎసరు కోసం పెట్టేసుకున్నా అండి. ఓకే, ఎసరు వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత ఏం చేద్దామో చెప్తానండి. ఎసరు వచ్చింది. ఎసరులోకి నేను రైస్ వేస్తున్నా చూడండి. రైస్ వేయాలి. ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలి. రైస్ ఎసరు వస్తుంది, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెము ఈ గ్రేవీ అంతా కలిపాం కదా, అది ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో ఎగ్స్.
వాయిస్ ఇవ్వాలి అక్క. అక్క రా. రైస్ 70% ఉడికింది చూడండి. ఇప్పుడు దాన్ని మనము ఎగ్గులోకి వేసేసుకుందాం. ఎగ్ మంచిగా గ్రేవీ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ రైస్ వాటర్ లేకుండా డ్రై చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. మొత్తం మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. చాలా చక్కగా ఉంది. ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో వస్తుంది. ఫైనల్ అండి. ఈరోజు ఈ రకంగా అన్నీ పెట్టుకున్న తర్వాత దమ్ చేసుకోవడానికి ఈ విధంగా పైన గిన్నెలో వాటర్ పోసి ఇట్లా బరువు పెట్టుకోవాలి. ఎందుకంటే దమ్ బయటికి పోకుండా ఉండి టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా 20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత రెడీ ఎగ్ బిర్యానీ. చూడండి ఫైనల్ టచ్. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కలర్, పుదీనా అన్నీ వేసుకొని ఇప్పుడు దమ్ చేసుకుందామండి.